సార్ అప్పుడే తీసుకున్నారు క్లాసు రెడీగా వచ్చారు. మీకు ఉదయమే మీకు వాట్సాప్ లో విషయం పెట్టాను. సమాచారం అంతా ఆర్సాల మీకు చెప్తున్నాను కదా. క్లాస్ కంపల్సరీ రావాలి అటు ఆన్లైన్ క్లాస్ అని. మీకు రికార్డ్ మార్కులు వేయాలా? మీకు అన్ని వేస్తున్నాము, అన్ని చేస్తున్నాం కదా. దిలీప్, తరుణ్. ఓకే ఓకే సార్. గుడ్ ఈవినింగ్ దిలీప్, గుడ్ ఈవినింగ్ తరుణ్, నవీన్ కుమార్, గుడ్ ఈవినింగ్ అందరికి. క్లాస్ రెగ్యులర్ రండి. మీరు లెసన్స్ వినాలా? ఉండేది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒకటే కదా మీకు ఉండేది, పొలిటికల్ సైన్స్ లో. ఆల్రెడీ క్లాసులన్నీ జరుగుతున్నాయి బాగా. మీరు రావాలి ఆన్లైన్ క్లాస్. మనకు అటెండెన్స్ ఇంపార్టెంట్. అటెండెన్స్ నేను సబ్మిట్ చేస్తాను గవర్నమెంట్కి, కాలేజ్కి. మీరు రావాలి. కనీసం ఒక 25 మినిట్స్ 30 మినిట్స్ మీరు ఉండాలి. లెఫ్ట్ కాకూడదు. క్లాస్ అయిపోయిన లెఫ్ట్ కావద్దండి దయచేసి. ఎవరు లెఫ్ట్ కావద్దండి. ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్ మై స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నిన్నట్లో మనము ప్రభుత్వ పాలనా శాస్త్ర నియమాల్లో భాగంగా ఇంతకుముందు మనం ఏం తెలుసుకున్నామంటే హెర్బర్ట్ సైమన్ యొక్క నిర్ణయీకరణ సిద్ధాంతం తెలుసుకున్నాం. హెర్బర్ట్ సైమన్ యొక్క నిర్ణయీకరణ సిద్ధాంతము నిన్న తెలుసుకున్నాము. ఆ తర్వాత ఈరోజు మనము ఏ క్లాస్ చెప్తున్నామంటే యూనిట్ 2 ప్రభుత్వ పాలనా శాస్త్రంలో భాగంగా యూనిట్ 2లో మనకు ఎల్టన్ మేయో మానవ సంబంధాల ఉద్యమము అంటే హ్యూమన్ రిలేషన్స్ థియరీ, ఎల్టన్ మేయో గురించి, మానవ సంబంధాల దృక్పథం గురించి ఈరోజు మనము స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మానవ సంబంధాల ఉద్యమం అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఒక దీంట్లో ఏమున్నాయని ఒక అంశాలు బ్రీఫ్ గా చెప్తాను. ఒకసారి చూడండి. ఇందులో ఎల్టన్ మేయో మానవ సంబంధాల ఉద్యమము, తొలి ప్రయోగాలు, ఆతరణ ప్రయోగాలు, బ్యాంక్ వైరింగ్ ప్రయోగము, పారిశ్రామిక వ్యవస్థలో గైర్హాజరు సమస్య, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మనకు పారిశ్రామిక వ్యవస్థలోని మానవ దృక్కోణాలకు సంబంధించి పరిశోధన అధ్యయనాల ఫలితంగా ఎల్టన్ మేయో మానవ సంబంధాల దృక్పథం ప్రతిపాదించాడు. కావున వ్యవస్థలో వ్యక్తి నిర్వచన స్థాయి కేవలము అతని స్వయం ప్రేరణ, మనోప్రవృత్తిపైన ఆధారపడి ఉంటుందని అతను పేర్కొన్నాడు. కాబట్టి వ్యవస్థలో జరిగే పని క్రమబద్ధంగా శాస్త్రీయపరంగా ప్రణాళికించినప్పుడే మానవ సముదాయము సమర్థవంతంగా నిర్వహిస్తుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఎల్టన్ మేయో దృష్టిలో కేవలం పని నిర్మాణం మాత్రమే ప్రధానమైనది కాదు. వ్యవస్థలో పనిచేసే వ్యక్తి ఆ పనిని ఏ విధంగా స్వీకరించి దానిని నిర్వర్తిస్తాడు అనే విషయం ప్రధానమైంది. ఇది మామూలుగా ఇంట్రడక్షన్ పరిచయము. పరిచయం గురించి మనము బ్రీఫ్ తెలుసుకున్నాము. ఇప్పుడు తర్వాత ఏమేమి ఉన్నాయి అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాము. మొట్టమొదటగా ఈ యొక్క ఎల్టన్ మేయో మానవ ప్రవర్తనకు సంబంధించిన అన్ని విషయాలు చెప్పాడు. వ్యవస్థలో వ్యక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కేవలము మానవ సంబంధాల దృక్పథం అంటే వ్యక్తి ప్రవర్తనకు, వ్యక్తికి వ్యవస్థలో ఈ యొక్క ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మొట్టమొదటగా ఎల్టన్ మేయో అని మనం చెప్పవచ్చు. కాబట్టి పారిశ్రామిక సామాజిక శాస్త్రవేత్త అయిన మనకు పారిశ్రామిక సామాజిక శాస్త్రవేత్త ఎల్టన్ మేయో. కాబట్టి పారిశ్రామిక వ్యవస్థలోని కార్మికుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఆయన సుదీర్ఘంగా వివిధ దేశాలలో పర్యటించాడు, వివిధ ప్రాంతాల్లో పర్యటించాడు, వివిధ పరిశ్రమలను పరిశోధన చేశాడు. రకరకాలుగా ఈయన కార్మికుల సమస్యను తెలుసుకొని మనకు చెప్పడం జరిగింది. కాబట్టి సమూహ సందర్భము అనేది గ్రూప్ కంటెస్ట్ అనేది ఆయన పరిశీలన చేశాడు. వ్యక్తి ప్రవర్తనను పరిశీలించడమే ఇతని యొక్క మానవ సంబంధాల ధ్యేయమని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ జీవితము, ఆయన చెప్పిన జీవితము అనేది మనం గుర్తుంచుకోవాలి. జీవితంలో ఏమేం చేశాడంటే ఆయన ఆస్ట్రేలియాలో జన్మించాడు. 1880లో ఆయన జన్మించినట్టు మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా 1899లో ఆయన వృత్తి స్థిరత్వము ఈ తత్వశాస్త్రంపై పరిశోధన చేశాడు. అదేవిధంగా అనేక దేశాలు పర్యటన కూడా చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎడిన్బర్గోలో విశ్వవిద్యాలయంలో మనకు ఆయన తత్వశాస్త్రం గురించి, వైద్య శాస్త్రం గురించి పరిశోధన చేసినట్టు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి అనేక దేశాల పర్యటన జరిపి మానవ సంబంధాల ఉద్యమము ఇది సఫలీకృతం చేసినట్టు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క రచనల గురించి మనం తెలుసుకున్నట్టయితే ఒక పారి ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సివిలైజేషన్ అని ఒక ముఖ్యమైన రచన చేశాడు. ప్రాబ్లమ్స్ అంటే ఇండస్ట్రియల్ పరిశ్రమల్లో ఉన్న సమస్యలు ఏంటివి అని ఒక రచన చేశాడు ఆయన.
అదేవిధంగా ది పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సివిలైజేషన్ పారిశ్రామిక సమాజంలో ఉన్న ఈ యొక్క రాజకీయ సమస్యలు ఏంటివి అనేది కూడా ఆయన స్పష్టంగా మనకు చెప్పడం జరిగిందని మనం చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ హ్యూమన్ రిలేషన్స్ థియరీ, హ్యూమన్ రిలేషన్స్ ఈ యొక్క ఈ మెథడ్స్ అనేది చాలా ముఖ్యమైనది మన పారిశ్రామిక సమాజంలోని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఎల్టన్ మేయో ఈ యొక్క మానవ సంబంధాల ఉద్యమం గురించి ఆయన చెప్పిన విషయాల గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన మొట్టమొదటిగా పారిశ్రామిక విప్లవం వలన వచ్చిన మనకు ఇంగ్లాండ్ లో పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఆ యొక్క విప్లవంలో వచ్చిన సమస్యలు ఏంటివి, మానవ సంక్లిష్ట స్థితి ఏమిటని ఆయన మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆయన పారిశ్రామికంగా ఎన్నో పరిశోధనలు చేశాడు, కార్మికుల సమస్యలు పరిశోధన చేశాడు. అదేగా పరిశ్రమలో ఎందుకు నష్టం వస్తుంది, ఎందుకు ఉత్పత్తి అది రావడం లేదు, ఉత్పత్తి క్రమంగా ఎక్కువగా కావడం లేదు అనే సమస్యల గురించి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈయన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేసిన పరిశోధనలు అనేక రకంగా మనకు ఉపయోగపడినాయని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ఆయన పరిశోధనలన్నీ వ్యక్తి ప్రవర్తన మీద చేశాడు. వ్యవస్థలో ఉన్న వ్యక్తి ఏంటి, ఎక్కువగా ఈ యొక్క లాంఛనప్రాయమైన విధులకు కాకుండా వ్యక్తి ప్రవర్తనకి ఆయన ప్రాధాన్యత చేశాడని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి ఆయన చేసిన పరిశోధన అంశాల్లో మనకు 2 అంశాలు ఉన్నట్టు మానవ సంబంధాల దృక్పథంలో చెప్పవచ్చు. ఒకటి, ఆయనకు మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా, భౌగోళిక కారకాల ప్రభావం ఎలా ఉంది అనేది ఆయన స్పష్టంగా చెప్పాడు. పరిశోధన అధ్యాయాల్లో ఈ అంశాలు ఉన్నాయి. ఏమంటే మానసికంగా, తర్వాత సామాజికంగా, ఆర్థికంగా, భౌతిక కారకాల ప్రభావం ఎలా ఉంది అనేది ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు వ్యవస్థ పారిశ్రామిక రంగంలో భౌగోళిక కారకాల ప్రభావం ఎలా ఉంది అనేది చెప్పింది. అదేవిధంగా కార్మికుల ఉత్పత్తి సామర్థ్య స్థాయిలు ఏ విధంగా ఉన్నాయి పరిశ్రమల్లో అనేది మనకు చెప్పడం జరిగింది. కాబట్టి వ్యక్తుల ప్రవర్తన, ఈ యొక్క స్వభావము, ఆ యొక్క రీతి గురించి ఆయన స్పష్టంగా మనకు చెప్పడం జరిగిందని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి 2 అంశాల మీద ఆయన చేశాడు. ఒకటి, వ్యవస్థ పరిశ్రమ రంగంలో కార్మికుల ఉత్పత్తి సామర్థ్య స్థాయి ఏ విధంగా పెరగాలి, ఎందుకు పెరగడం లేదని ఆలోచించాడు. రెండోది, వ్యక్తుల కార్మిక ప్రవర్తన రీతి గురించి ఈ యొక్క సెకండ్ అంశం చెప్పినట్టు మనకు చెప్పబడింది. కాబట్టి ఆయన మొట్టమొదటి తొలి ప్రయోగాలు అంటాం. తొలి ప్రయోగాలు ఎక్కడ చేశాడు అనేది మనం తెలుసుకోవాలి. 1923లో ఆయన ఈ యొక్క ఫిలడెల్ఫియా టెక్స్టైల్లో, పత్తి మిల్లులో, ఈ యొక్క టెక్స్టైల్లో మిల్లు అధ్యయనం చేశాడు. ఆ అధ్యయనాలు ఏంటంటే కార్మికుల యొక్క పని పరిస్థితుల గురించి అధ్యయనం చేశాడు. ఈ యొక్క ఫిలడెల్ఫియా టెక్స్టైల్లో చేసిన మొట్టమొదటి పని ఏదంటే కార్మికుల పని పరిస్థితుల గురించి అధ్యయనం చేశాడు. సమస్యలు, తర్వాత ఈ యొక్క జనరల్ మేనేజర్, తర్వాత కార్మికుల ప్రోత్సహించడము. ఈ యొక్క జనరల్ మేనేజర్ పరిశ్రమలకు, ఆ జనరల్ మేనేజర్ ఈ యొక్క కార్మికులకు ఎందుకు ప్రోత్సహించడం లేదు, కార్మికులు ప్రోత్సహిస్తే ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది, వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారని చెప్పి అనేక మేయో వాళ్ళకు మేనేజర్కు చెప్పడం జరిగింది. తర్వాత ఈ యొక్క ప్రేరకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క సమస్యకు అధ్యయనం చేయడానికి ఆయన హార్వర్డ్ యొక్క విశ్వవిద్యాలయంలో అనేక పరిశోధన చేశాడని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి హార్వర్డ్ యూనివర్సిటీలో విశ్వవిద్యాలయంలో చేసిన మొట్టమొదటి పరిశోధన ఏదంటే టెక్స్టైల్ మిల్ అధ్యయనాలు 1923 అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు ఆయన చెప్పిన మొదటి అధ్యయనము ప్రథమ విచారణ అని చెప్పవచ్చు. ఫస్ట్ ఎంక్వైరీ ఎక్కడంటే టెక్స్టైల్ మిల్ అధ్యయనాలు పరిశోధన ఎక్కడంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయం అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా కార్మికుల యొక్క పని ఒత్తిడి ఏంది, కార్మికులకు విశ్రాంతి లేకపోవడం, తర్వాత పరిశ్రమల్లో కార్మికుల బోనస్ లేకపోవడం, తర్వాత సమాచార అంతరం, ఇవన్నీ విషయాలు కూడా ఆయన పరిశోధన చేశాడు. ఆ యొక్క పరిశ్రమల్లో యొక్క ప్రాబ్లమ్స్ అన్ని ఆకలింపు చేసుకొని అనేక ఎల్టన్ మేయో పరిశోధన చేసినట్టు మనకు చెప్పబడింది. కాబట్టి ఇక్కడ మనకు శారీరక, సామాజిక యొక్క వ్యాప్తికి భౌగోళిక కార్మికుల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. కాబట్టి పరిశ్రమల్లో కార్మికులు పనిచేసేటప్పుడు భౌగోళికంగా వాళ్ళు ఎలా ఉండాలి, మానసికంగా ఎలా ఉండాలి, తర్వాత ఈ కార్మికుల స్థితిగతులు ఏంటివి అన్ని పరిశీలన చేయాలి. అంతేగాని ఈ యొక్క జనరల్ మేనేజర్ ఉత్పత్తి రావడం లేదు ఈ పరిశ్రమల్లో ఎందుకు అనే కారణం కాదు. అక్కడ కార్మికుల యొక్క స్థితిగతులను తెలుసుకోవాలన్నాడు. కార్మికులు ఏ విధంగా పనిలో పాల్గొంటున్నారు, ఎందుకు ఉత్పత్తి సామర్థ్యం రావడం లేదు,
అని ఈ యొక్క జనరల్ మేనేజర్ పరిపాలన సామర్థ్యము రావడం లేదు, ఉత్పత్తి రావడం లేదు చెప్పి ఆయన ఒక ఇబ్బందిగా పడ్డాడు. తర్వాత మేయో పరిశోధన చేస్తే ఆ యొక్క అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే కార్మికులకు కల్పించాల్సిన అంశాలు 2 చెప్పాడు ఆయన. విశ్రాంతి ఇవ్వాలి. విశ్రాంతి ఇస్తే ఆయనకు 10 నిమిషాలు విశ్రాంతి ఇస్తే కార్మికులకు పని ఎక్కువగా సామర్థ్యం చేస్తారు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా విశ్రాంతి ఇస్తే వాళ్ళకు 1 అవర్ గాని, అర్ధగంట గాని ఈ యొక్క సమయం ఇస్తే వాళ్ళు ఇంకా పని సామర్థ్యం పెంచుతారని చెప్పి జనరల్ మేనేజర్ చెప్పాడు ఈ యొక్క టెక్స్టైల్ విశ్వవిద్యాలయంలో. తర్వాత రెండో అంశం ఏంటంటే బోనస్ ప్రవేశపెట్టాలి. అంతే కదా, పరిశ్రమల్లో మనం చాలా మంది చూస్తుంటాం, పరిశ్రమల్లో మనకు బోనస్ పెట్టాలా. ఆ బోనస్ లేకుండా వాళ్ళు విపరీతంగా పని చేసుకుంటారు, సరైన హాలిడేస్ ఉండవు. ఈ యొక్క ఇండస్ట్రియల్ పరిశ్రమల్లో, ఈ యొక్క గవర్నమెంట్ సంస్థలు అయితే పరిశ్రమలు చాలా ఉంటాయి, కానీ ఇక్కడ ప్రైవేట్ పరిశ్రమల్లో ఏముంటాయి, ఇండస్ట్రీల్లో కార్మికులకు బోనస్ ఉండదు, వాళ్ళకు 10 గంటలు ఈ యొక్క సమానవేతం ఉండదు. ఇలా మేయో అనేక పరిశ్రమలు జరిపి వాళ్ళకి విశ్రాంతి ఇవ్వాలి ఫస్ట్, తర్వాత వాళ్ళకి బోనస్ ప్రవేశపెట్టాలి, అప్పుడు ఈ యొక్క ఉత్పత్తి పెరుగుతుందని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత ఆయన చేసిన సెకండ్ ఉద్యోగాలు యొక్క ప్రయోగాల గురించి మనం తెలుసుకోవాలి. ఈ యొక్క సెకండ్ ప్రయోగాలు ఏంటంటే హాథర్న్ ప్రయోగాలు. హాథర్న్ అమెరికాలో చికాగోలో వెస్టర్న్ ఈ యొక్క ఎలక్ట్రిక్ కంపెనీలో ఉజ్వల కాంతి ప్రయోగాలు చేశాడు. ఉజ్వల కాంతి ప్రయోగాలు 25,000 మంది ఆ యొక్క ఉద్యోగులు ఉన్నారు. అది ఎప్పుడు చెప్పారంటే ఉజ్వల కాంతి ప్రయోగాలు అనేది సెకండ్ ప్రయోగము, ఎల్టన్ మేయోకు సంబంధించిన సెకండ్ ప్రయోగము. ఇది 25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అక్కడ. ఇది 1923లోనే ఆయన ఈ యొక్క ప్రయోగం చేశాడు, ఈ యొక్క దృక్పథాన్ని ఏర్పరిచాడు. 1939 వరకు ప్రయోగాలు చేపట్టేది మనం చెప్పవచ్చు. ఈ హాథర్న్ ప్రయోగాలు అనేది చాలా ముఖ్యమైన ఈ యొక్క ప్రయోగం అని చెప్పి ఆయన ఎల్టన్ మేయో చెప్పడం జరిగింది. కావున 1923లో 1938 వరకు ఈ యొక్క ఉజ్వల కాంతి ప్రయోగాలని ఆయన ఈ యొక్క దీని గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏం చెప్పారంటే 25,000 మంది ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ. యాజమాన్యము పని చేసే కార్మికులకు జీతాలు ఎలా ఉన్నాయి, పని పరిస్థితులు ఎలా ఉన్నాయి, అన్ని కూడా మేయో పరిశీలించాడు. ఏమైనా పింఛన్ ఉందంటే పింఛన్ లేదు కదా, పింఛన్ కూడా కల్పించాలని చెప్పి ఆ యొక్క పరిశ్రమలో ఈ యొక్క పని సామర్థ్యము పెంచడం కాదు, వాళ్ళకి విశ్రాంతి కావాలి, వాళ్ళకి బోనస్ కల్పించాలి అని యాజమాన్యంతో అనేక సమావేశాలు ఏర్పాటు చేశాడు. తర్వాత అత్యధిక ఉత్పత్తిని సాధించడానికి ఆయన ప్రయత్నించారు, కానీ అత్యధిక ఉత్పత్తి సాధించలేకపోయింది. అప్పుడు ఎల్టన్ మేయో యాజమాన్యంతో యొక్క అనుకున్న స్థాయిలో ఉత్పత్తి పెరగలేకపోయింది. ఎల్టన్ మేయో దీన్ని పరిశోధన చేశాడు. కాబట్టి కార్మికుల ఉత్పత్తి శక్తిపై ఇవన్నీ ఉంటాయి. ఏముంటాయి, మామూలుగా పింఛను కల్పించాలి, జీతాలు ఎలా ఉన్నాయి, పని పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి వాళ్ళు ఉత్పత్తిలో పని సామర్థ్యం పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి కార్మికుల ఉత్పత్తి శక్తిపై కాంతి ప్రభావం ఎలా ఉంటుందనేది అనే కంపెనీ గురించి ఆయన పరిశోధన చేశాడు. కాబట్టి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉజ్వల కాంతి ప్రయోగాలు చేసినట్టు మనకు చెప్పబడింది. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధన ఇది ఉజ్వల కాంతి ప్రయోగాలు. ఇందులో 25 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన 2వ ప్రయోగం అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మనకు 3వది యొక్క ప్రయోగం గురించి చెప్తున్నాం. హాథర్న్ ప్లాంట్ ప్రయోగాలు. హాథర్న్ ప్లాంట్, హాథర్న్ అని ఒక ప్రత్యేకమైన ఒక ప్లాంట్ ఉంది, ఒక ఇండస్ట్రియల్ పరిశ్రమ ఉంది. ఇక్కడ ఆయన టెలిఫోన్ యొక్క విభాగాల్ని ఈ యొక్క మామూలుగా జతపరిచే కార్మికులలో ఒక 6 స్కిల్లను తీసుకున్నాడు. ఈ యొక్క టెలిఫోన్ యొక్క భాగాలు ఉంటాయి, విడి భాగాలు. కాబట్టి ఒక 6 మెంబర్స్ తీసుకొని ఆ యొక్క మహిళల్ని ఎంచుకొని ఆయన వారి యొక్క ఉత్పత్తి స్థాయిలు ఏ అంశాలు ఉన్నాయి అని మొత్తం గమనించాడు. ఆ యొక్క పార్ట్స్ ను తీసి ఒక 6 మెంబర్స్కి ఇచ్చి ఆ యొక్క దానిపై పరిశోధన చేశారు, టెలిఫోన్ విడిభాగాలపై. కాబట్టి ఆయన 3 అంశాలు ఇక్కడ వారి ఉత్పత్తి స్థాయిలపై ఏ అంశాలు ఉన్నాయని ఆయన మొదటగా గమనించాడు. ఆ టెలిఫోన్ యొక్క ఇండస్ట్రీలో హాథర్న్ ప్లాంట్ లో మొదటగా సామాజిక, తర్వాత ఆర్థిక పరిస్థితులపై ఈ యొక్క సమాచారం ఉందా అని అడిగాడు. ముఖ్యంగా సామాజిక, తర్వాత ఈ యొక్క ఆహార పరిస్థితులపై, సామాజికంగా ఆహార యొక్క పరిస్థితి, ఆర్థిక పరిస్థితులపై ఆయన సమాచారం రాబట్టాడు. 2వది ప్రయోగశాలలో 5 వారాల పాటు పరిస్థితులపై మార్పు ఉండాలి. తర్వాత 5 వారాల వరకు ఈ యొక్క ఏ పరిస్థితులు ఉండాలి అనేది దాని గురించి టెలిఫోన్ యొక్క విభాగం గురించి
వారితో చర్చించాడు. మూడవది ఏంటంటే ఈ కూలీ రేట్ల మార్పు, ఈ యొక్క వాళ్ళకి ఇచ్చే కూలీలు కూడా ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఆయన దీన్ని మార్చాలని చెప్పి ఈ యొక్క టెలిఫోన్ యొక్క విభాగంలో ఆతన్ ప్లాంట్ లో వాళ్ళ గురించి ఒక సమావేశం ఏర్పడేసి ఈ యొక్క కూలీ రేటు మార్పు చెప్పాలా. తర్వాత అనేక విషయాలు చెప్పాడు. 4వ దశలో ఏం చెప్పాడు, విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత 5, 6 దశలు ఏం చేశాడు, ఎక్కువ విశ్రాంతి కల్పించాలి. తర్వాత ఈ యొక్క ఆహారం కూడా, ఈ యొక్క అల్పాహారము అనే ఒక ఈ క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయాలి. తర్వాత అనేక మార్పులకు కార్మికుల భౌతిక పరిస్థితులను ప్రవేశపెట్టాలని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆయన అనేక విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి పనిచేస్తున్న స్త్రీ కార్మికులకు పర్యవేక్షకుల మధ్య సంబంధాన్ని ఏర్పరిచాడు. అక్కడ పనిచేస్తున్న ఆతన ప్లాంట్ లో ఈ యొక్క స్త్రీలకు, తర్వాత ఈ యొక్క పర్యవేక్షకుడు మేనేజరు, వారి మధ్య సంబంధాలు, సందర్భాలను, తర్వాత అవకాశాలను ఏర్పరచడము, పర్యవేక్షణ మధ్య ఈ యొక్క కార్మికుల మధ్య సంబంధాలు పెంచుకోవాలంటే పర్యవేక్షణ జరపాలి మేనేజర్ అని చెప్పాడు. కాబట్టి వారు సులభంగా స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం కల్పించాలి కార్మికులకని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా హాతన్ ప్లాన్ గురించి మనకు స్పష్టంగా ఆయన ఇవన్నీ విషయాలు చెప్పడం జరిగింది. సుమారుగా ఒక 12 దశల గురించి అని చెప్పాడు. ఈ 12 దశల్లో ముఖ్యంగా సామాజిక ఆహార పరిస్థితులపై, ప్రయోగశాలలో 5 వారాల పరిస్థితిపై, కూలీ రేట్లు మార్పు రావాలని, విశ్రాంతి రావాలని, తర్వాత అల్పాహారం ఉండాలని, తర్వాత అనేక మార్పులకు కార్మికులకు ఈ యొక్క భౌతిక పరిస్థితులు ఉండాలని చెప్పి ఆయన 12 దశలు ఇందులో పేర్కొన్నాడు. కాబట్టి ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడడానికి కూడా అవకాశాలు కల్పించాలి ఈ పర్యవేక్షకుడు కార్మికులకు మధ్య అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు ఈ యొక్క హాతర్న్ ప్లాంట్ లో టెలిఫోన్ యొక్క విభాగాలు దాని గురించి ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకు బ్యాంక్ వైరింగ్ ప్రయోగం ఉంది. బ్యాంక్ వైరింగ్ ప్రయోగము ఇది ఒక లాస్ట్ ఆయన చేసిన ప్రయోగాల్లో బ్యాంక్ వైరింగ్ ప్రయోగాలని మనకు చెప్పడం జరిగింది. ఇది 1931, 32లో ఈయన ఒక వెస్టర్న్ ఎలక్ట్రికల్ కంపెనీలో చేసిన మొట్టమొదటి ప్రయోగం. వెస్టర్న్ ఈ యొక్క ఎలక్ట్రికల్ కంపెనీలో ఆయన బ్యాంకు వైరింగ్ ప్రయోగం ఈపై యొక్క సముదాయాల ప్రవర్తనను పరిశీలించాడు. సముదాయ యొక్క ప్రవర్తనను పూర్తిగా పరిశీలించి ఒక పరిశీలనాత్మక పద్ధతి ద్వారా వివరించే పనిని ఈ ప్రయోగంలో కార్మిక సముదాయంలో ఈ యొక్క టెర్మినల్స్ ఒత్తిడి ఇవన్నీ కూడా ప్రతిష్ఠించి వైరింగ్ జతపరచడము ఇవన్నీ పనులు ఉన్నాయని చెప్పి చెప్పింది. బ్యాంక్ వైరింగ్ ప్రయోగంపై వెస్టర్న్ ఈ యొక్క ఎలక్ట్రికల్ కంపెనీలో చేసిన ఫలితాలు విజయవంతంగా ఈ యొక్క ఎల్టన్ మేయో చేయడం జరిగింది అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పిన విషయాల్లో అత్యధిక పని సామర్థ్యము కోసం ఆయన ఒక పద్ధతి ప్రవేశించాడు. అదే సాముదాయక ప్రేరక పద్ధతి. సాముదాయక ప్రేరక పద్ధతిని ప్రవేశపెట్టాడు. కాబట్టి ఇక్కడ ప్రవర్తన నియమావళి అనేది ఉండాలని చెప్పాడు. కొన్ని అంశాలు ప్రవర్తన నియమావళి గురించి కూడా కొన్ని 3 అంశాలు చెప్పాడు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే ముఖ్యంగా ఏ ఒక్క కార్మికుడు అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా పని చేయరాదు. అంతే కదా, ఆ యొక్క పరిశ్రమలో ఆయన ఉన్న లిమిట్ చూసుకోవాలి. ఈ రోజు ఇంత పని చేయాలని అనుకోవాలి, అంతేగాని ఎవరు కూడా ఎక్కువ పని చేయాలని చెప్పి అలా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు సెకండ్ పాయింట్ ఏం చెప్పాడంటే తక్కువ పని చేసేవాడు తప్పించుకునే వ్యక్తిని చెప్పడం జరిగింది. కాబట్టి తక్కువ పని చేస్తే వాడు తప్పించుకుంటాడని చెప్పి మనకు అంటాం కదా. ఎక్కువ పని చేస్తే వాడు సామర్థ్యంతో పని చేస్తాడని చెప్పి చెప్పింది. తక్కువ పని చేసేవాడు తక్కువ పని చేస్తాడని చెప్పి మనము వాడు తప్పించుకునేవాడు అనే ఆలోచన అందరికీ రావడం జరిగింది. మూడవ విషయానికి వస్తే మామూలుగా తోటి కార్మికుడి ప్రయోజనాలకు ఎవరు కూడా భంగం కలిగించరాదు. ఎవరు కూడా ఈ తోటి ప్రయోజనాల భంగంకు మామూలుగా తోటి వ్యక్తులకు కార్మికులకు ఎలాంటి భంగము కల్పించరాదని చెప్పి మనకు చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు ఈ బ్యాంక్ వైరింగ్ ప్రయోగం కూడా ఆయన చెప్పడం జరిగింది. కావున మనకు కొన్ని విషయాలు ఈ 3 అంశాలు చెప్పాడు. ఏ ఒక్క కార్మికుడు కూడా ఎవరికి కూడా ఆటంకపరచరాదు. ఏ ఒక్క కార్మికుడు అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా పని చేయరాదు. తర్వాత తక్కువ పని చేసేవాడిని వాడు తక్కువ పని చేస్తాడు, వాడు ఎగ్గొడతాడని చెప్పి ఈ విషయం చెప్పాడు. 3 అంశాలు బ్యాంక్ వైరింగ్ ప్రయోగాల్లో మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆయన బ్యాంక్ వైరింగ్ ప్రయోగము
1931, 32లో చెప్పిన అంశాలు ఇవి. తర్వాత మనకు పారిశ్రామిక వ్యవస్థలో గైర్హాజరు సమస్య గురించి పరిశోధన చేశాడు. చిట్ట చివరిది పారిశ్రామిక వ్యవస్థలో రెండో ప్రపంచ యుద్ధం యొక్క కాలంలో అనేక పారిశ్రామిక సంస్థల్లో ఈ యొక్క సమస్య వచ్చింది. ఈ యొక్క ఇక్కడ విమానాల సంఖ్య ముడి విభాగాలను తయారు చేసే 3 పరిశ్రమల్లో ఈ సమస్య వచ్చింది. అన్ని పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం అయిపోయినాక అనేక పారిశ్రామిక సంస్థల్లో కార్మికులంతా గైర్హాజరవుతున్నారు, సిబ్బంది గైర్హాజరవుతున్నారు. ఎందుకు అవుతున్నారని చెప్పి ఆయన పరిశోధన చేశాడు. ఈ యొక్క విమానాల యొక్క ఒక ముడి విభాగాలు ఉంటాయి, ఆ యొక్క భాగాలపై ఆయన చేశాడు. 3 పరిశ్రమలు ఉన్నాయి. ఈ సమస్యను ఎందుకు చేశాడు అని చెప్పి యుద్ధ వాతావరణంలో ఈ యొక్క యుద్ధ సమయంలో పరిశ్రమల నుండి చాలా మంది సైన్యంలోకి వెళ్ళారు. పరిశ్రమలో ఆ రోజు పనిచేస్తున్నారు చాలా మంది ఇంగ్లాండ్లో. అలాంటి వాళ్ళంతా సైన్యంలోకి వెళ్ళిపోయారు. ఎందుకు గైర్హాజరు సమస్య, ఈ యొక్క పరిశ్రమలు పనిచేయకుండా వాళ్ళు సైన్యంలోకి వెళ్ళిపోయారు చాలా మంది. ఎందుకు వెళ్ళారని ఆయన ఎందుకు వలసపోవడం జరిగిందని చెప్పి మేయో పరిశోధన చేయడం జరిగింది. 2 పరిశ్రమల్లో గైర్హాజరు సమస్య సంఖ్య 70% ఉంది. తర్వాత కారణాలు నిర్ధారించని ఆ యొక్క మేనేజరు, పర్యవేక్షకుడు మేను మామూలుగా పరిశీలించమని రిక్వెస్ట్ చేశారు. కాబట్టి ఈ పరిశ్రమలో కార్మిక సముదాయంలో ఒక ఆమోద వ్యక్తి నాయకత్వంలో సాముదాయిక ప్రేరకమైన వాళ్ళకు ఈ యొక్క పద్ధతి వలన ఈ యొక్క నిర్వహణ అనేది ఉంటుంది. కావున ఇవన్నీ కూడా కార్మికులందరికీ సమానంగా వర్తింపజేయాలి అని ఆయన గైర్హాజరు సమస్య తగ్గిపోయింది. ఎందుకంటే ఏమైనా మనకు బోనస్ కానీ ఇవి కానీ విశ్రాంతి ఇవన్నీ కూడా అన్ని కూడా కార్మికులకు ఒక 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 పద్ధతి ప్రకారం వాళ్ళకి కల్పించవలసిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఒక ఆమోదమైన వ్యక్తి నాయకత్వంలో ఒక మేనేజర్ ఉండాలి. వాళ్ళకి సపరేట్గా ఒక మేనేజర్ కాకుండా ఇన్ఛార్జ్ ఉంటాడు. ఆ ఇన్ఛార్జ్ అన్ని కూడా ఈ వస్తువు కల్పించాలి. అంటే ఒక సాముదాయిక ప్రేరక పద్ధతిలో ఈ యొక్క నిర్వహణ అనేది కార్మికులకు అందరికీ సమానంగా వర్తింపజేయడంలో ఈ యొక్క గైర్హాజరు సమస్య కూడా తగ్గిపోయిందని చెప్పి ఆయన కొన్ని పరిశోధన చేశాడు. ఈ విధంగా మనకు ఈ యొక్క వీటి గురించి మనము ఈ యొక్క మొత్తము ఈ యొక్క చాప్టరు వెరీ ఇంపార్టెంట్. మనకు ఈ మొత్తం దీని షేర్ పీడిఎఫ్ లో చూస్తే మన ఇంకోపారి అర్థమవుతుంది. ఇక్కడ మనకు పరిచయం గురించి చెప్పాడు. తర్వాత ఈ యొక్క జీవిత విశేషాలు, మానవ సంబంధాల ఉద్యమము, తర్వాత రచనలు, తర్వాత తొలి ప్రయోగాల గురించి మనము చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకు హాథర్న్ ప్రయోగాలు, హాథర్న్ యొక్క వెస్టర్న్ ఎలక్ట్రిక్ ప్లాంట్లో ఏమున్నాయి అనే విషయాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకు ఈ యొక్క హాథర్న్ ప్లాంట్లో ఈ యొక్క ఉజ్వల కాంతి గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. కార్మికుల సమస్యలు, కార్మికుల పరిస్థితుల గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ వైరింగ్ యొక్క ప్రయోగము ఈ యొక్క వెస్టర్న్ ఈ యొక్క ఎలక్ట్రికల్ కంపెనీల్లో దాని గురించి ఆయన స్పష్టంగా చెప్పాడు. బ్యాంక్ వైరింగ్ ప్రయోగం గురించి అందులో కొన్ని ముఖ్య అంశాలు చెప్పాడు. ఆ తర్వాత మనకు పారిశ్రామిక వ్యవస్థలో గైర్హాజరు సమస్య గురించి చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు వీటిపై మనము ప్రత్యేకంగా మానవ సంబంధాల ఉద్యమమును, ఈ యొక్క ఉజ్వల కాంతి ప్రయోగాల గురించి, మానవ వైఖరులు, మానసిక విశ్వాసాలు అనేటివి కూడా చెప్పడం జరిగింది. హాథర్న్ అధ్యయన ఫలితాలు, ఆ తర్వాత మనకు ఈ యొక్క హాథర్న్ అధ్యయన ఫలితాలు గురించి తెలుసుకున్నాము. కాబట్టి మానవ సంబంధాల వాడకము అనేది 1960 నుంచి చాలా తగ్గిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది. కొంతమంది విమర్శించారు. ఈ యొక్క ఎల్టన్ మేయో పరిశ్రమలోని మానవ సమస్యలు పరిశోధన పితగా గుర్తించడానికి అతని యొక్క మానవ సంబంధాల దృక్పథము తీవ్ర విమర్శకు గురైంది. ఎందుకంటే వ్యవస్థలో శ్రామిక సంఘ ప్రాతినిధ్యానికి బదులు మానవ సంబంధం ఒక పర్యవేక్షణను ప్రవేశపెట్టడానికి మేయో ప్రయత్నించాడు. హాథర్న్ పరిశోధన ఒక విలువలేనిదిగా, శాస్త్రీయ ఆధారం లోపించిందిగా క్యారీ వంటి విమర్శకులు విమర్శించారు. ఈ విధంగా చాలా మంది మనకు ఈ యొక్క విమర్శించడం జరిగింది. తర్వాత చివరకు శ్రామికుల వ్యక్తిగత జీవితంపై యాజమాన్యము పెత్తనము ఎక్కువగా ఈ యొక్క చెలాయించడం కూడా మేయో సిద్ధాంతాన్ని బలపరుస్తుందని చెప్పడం జరిగింది. కాబట్టి హార్వర్డ్ బృందం పాటించిన పరిశోధన పద్ధతి క్రమంగా లోపభూయిష్టంగా ఉందని చాలా మంది చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మానవ సంబంధాల వాదుల్లో ఆర్థిక దృక్కోణము లోపించని చెప్పి పీటర్ విమర్శించాడు. అదేవిధంగా విశాల సాంఘిక సాంకేతిక పద్ధతులు
ఒక పద్ధతి క్రమంగా లోపభూయిష్టంగా ఉందని చెప్పి డేనియల్ విమర్శించాడు. అదేవిధంగా అతి విశాల సాంకేతిక పద్ధతులు పూర్తి అవగాహన లోపించినట్లుగా పరిశోధక బృందము తమ అధ్యయనంలో విమర్శించాడు. ఈ యొక్క అధ్యయనం గురించి కూడా విమర్శించారు. కాబట్టి ఈ యొక్క పద్ధతి స్తబ్ద భావన కలది, సంస్థాగత శక్తుల నిర్లక్ష్య పరిస్థితి అని చెప్పి చెప్పనుంది. కాబట్టి విశాలమైన సామాజిక ఆర్థిక శక్తులను విమర్శిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మనకు ఎల్టన్ మేయో ఈ దృక్పథాన్ని, నిర్మాణ దృక్పథాన్ని సాంప్రదాయ సిద్ధాంత అసంగతి మీదుగా నిరూపిస్తుంది. కావున మనకు ఈ యొక్క మానవ సమస్యల పరిశోధన పితగా ఎల్టన్ మేను చెప్పడం జరిగింది. అతను ప్రతిపాదించిన మానవ సంబంధాల దృక్పథము తీవ్ర విమర్శకు కూడా గురి కావడం జరిగింది. ఈ విధంగా మనకు ఈ యొక్క ఎల్టన్ మేయో మానవ సంబంధాల ఉద్యమము గురించి మనం బ్రీఫ్ గా చెప్పుకోవడం జరిగింది. ఈ ఎస్ఏ క్వశ్చన్ మనకు షార్ట్ క్వశ్చన్, ఇది వెరీ ఇంపార్టెంట్. మానవ సంబంధాల ఉద్యమం అనేది మనకు ఈ యొక్క ఎస్ఏ క్వశ్చన్, ఈ 10 మార్కులది. దీని హ్యూమన్ రిలేషన్ థియరీ అంటారు దీన్ని. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు దీన్ని పీడిఎఫ్ రూపంలో మీకు ఈ యొక్క ఎస్ఏను మీకు వాట్సాప్లో కూడా పంపిస్తాము. మీరు ఈ యొక్క ఎన్లార్జ్ చేయడానికి అన్ని విషయాలు మీకు దీంట్లో పీడిఎఫ్లో పెట్టాము, మీరు దాన్ని చూసుకోండి. కావున ఈ యొక్క ప్రతిదీ మీకు పీడిఎఫ్ రూపంలో మేము పంపిస్తున్నాము, మీరు చెక్ చేసుకోవాలి. ప్రతి ఆన్సర్ కూడా మీకు ఖచ్చితంగా మెటీరియల్ అనేది మీకు వాట్సాప్లో సప్లై చేయబడుతుంది, మీరు గమనించాలి. మీకు ఆ తర్వాత అన్నీ కూడా ఈ యొక్క ప్రతి మెటీరియల్ కూడా మీకు పోస్ట్ చేస్తున్నాము, మీరు గమనించాలి. ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మీకు ఈ యొక్క వాట్సాప్లో పెడుతున్నాము. కావున మీరందరూ కూడా రెగ్యులర్గా ఈ క్లాస్కు రావాలి, ఆ తర్వాత క్లాస్ వినాలి. ఆన్లైన్ క్లాస్ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ తీసుకొని ఆన్లైన్ క్లాస్ రావాలని చెప్పి వాళ్ళు స్కాలర్షిప్ ఇవ్వము, తర్వాత మీరు అటెండెన్స్ మీరు పంపండి అని చెప్పి కాలేజీకి చాలా మనకు జీవో రూపంలో వచ్చింది. కావున దయచేసి మీరు అందరూ కూడా క్లాస్ రండి, ఆన్లైన్ క్లాస్ అన్ని సబ్జెక్టులు వినండి. ప్రతిరోజు 3 క్లాసులు ఉంటాయి, మీరు అన్ని క్లాసులు వినండి. ఎందుకంటే మీకు అతి తక్కువ సమయం ఉంది, మీకు 2 monthsలో మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరు ఫైనల్ ఇయర్ కాబట్టి ఎందుకు ఈ యొక్క అటెండెన్స్ మీరు తగ్గించడము, తర్వాత స్కాలర్షిప్ రాకపోవడము, ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి. మీరు అర్థం చేసుకొని ఖచ్చితంగా కాలేజీకి రావాలని చెప్పి నేను చాలాసార్లు మీకు విన్నపం చేశాను. కాబట్టి ఈ విషయాలు మీరు ఆత్మావలోకనం చేసుకోండి. గ్రూపులు పెడుతున్నాము, రోజు క్లాస్ ఉంటుందని చెప్పి గ్రూపులు పెడుతున్నాము. మీరు చాలా మంది ఏం చేస్తున్నారు, అసలు ఫోన్ కూడా ఎత్తడం లేదు, ఫోన్ రిసీవింగ్ కూడా ఎత్తడం లేదు. అలా చేయొద్దండి దయచేసి. అన్ని సబ్జెక్టులు అండి, మనకు చాలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాయి. మీరు అనుకున్నది వేరే, ఇక్కడ మామూలుగా ఇప్పుడు గవర్నమెంట్ విషయం చూస్తే ప్రతి ఆన్లైన్ క్లాసు చాలా స్పష్టంగా చెప్తుంది, పిల్లలు ఎంతమంది వస్తున్నారు, అటెండెన్స్ మాకు పంపండి అంటుంది. కాబట్టి దయచేసి మీరు ఇవన్నీ కూడా మర్చిపోతామండి. ఆ తర్వాత ఒక 5 గంటలకు ఒక 10 నిమిషాల క్లాస్ ఉంటుంది, నెక్స్ట్ క్లాసు మీరు ఇంకో క్లాస్ ఉంది ఇప్పుడు నెక్స్ట్, మీరు అది కూడా వినాలని చెప్పి నేను అడుగుతున్నాను. అటెండెన్స్ తీసుకుంటాము. తరుణ్, తర్వాత నవీన్ కుమార్, ఒకరు ఫోటో ఆన్ చేయండి. నవీన్ కుమార్, తరుణ్ ఫోటో ఆన్ చేయండి. తరుణ్ ఫోటో ఆన్ చేసినారా? తరుణ్, నవీన్ గుడ్ ఈవినింగ్. ఓకే నవీన్ గుడ్ ఈవినింగ్. తరుణ్ తరుణ్ ఫోటో ఆన్ చేయి. తరుణ్ ఫోటో ఆన్ చేయి. తరుణ్ తరుణ్ ఫోటో ఆన్ చేయి. తరుణ్ నవీన్ వచ్చాడు. తరుణ్ ఆన్ చేయి, ఫోటో ఆన్ చేయి. ఫోటో ఆన్ చేయి తరుణ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ తరుణ్, నవీన్. ఓకే థ్యాంక్ యూ తరుణ్. ఓకే తరుణ్, థ్యాంక్ యూ. మళ్ళీ 5 గంటలకు ఒక క్లాస్ ఉంటుంది, రండి. ఓకే ఓకే.